నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా అంటే నేను ప్రతి పార్టీకి అనివేకం, నాకు ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. మా నాన్న టీడీపీ, మా అమ్మ టీడీపీ, బట్ నాకు ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం ఉంటో ఏమీ లేదు. నాకు సంక్షేమానికి పెద్దపీట వేసింది ఆయనే. ఇప్పుడు వరకు చూసుకుంటే ఇంకా బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తాయి అని. కానీ మరి రాజశేఖర్ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ వచ్చే రాలేదా? మరి ఈయన వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 7 నెలలు అవుతుంది, ఒక్క సంక్షేమ పథకం జరిగిందా? పాత ముఖ్యమంత్రి అప్పులు చేసి వెళ్ళిపోయారు, ఖజానాలో డబ్బులు లేవు, ఆయన ఇండియాకే అంటున్నారు. అందుకే ఇన్ని కేసులు ఇవన్నీ మళ్ళీ తిరోగమనం పడుతున్నాయి. ఏమండి, ఇప్పుడు లాస్ట్ టైం టీడీపీలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాడు. ఒక కేసు ఏమైనా అప్రూవల్ అయిందా? లేదు. మరి అందుకే సీఎం అయ్యాడు. అది అంతేగాని సాక్ష్యాధారాలు లేకుండా ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను చంద్రబాబు మీద, దానికి నాకేమైనా సాక్ష్యం ఉందా? దానికి ఏమైనా అప్రూవల్ అవుతుందా? అదే అవ్వలేదు. అందుకే మగాళ్ళగా బయటకు వచ్చాడు. ఎలక్షన్స్లో ఎన్నో చెప్తాము, అవన్నీ హామీలు నెరవేర్చము, ఏదో ఊరినే అక్కడ తాయిలాలని ఆయనే అన్నారు కదా అసెంబ్లీలో కూడా. సూపర్ 6 వస్తే భయం వేస్తుంది అంటున్నాడు. ఎవరికి? మనకి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి సూపర్ 6 వస్తే ఆయనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ రావట్లేదు, ఏమని అంటే అక్కడ యాక్చువల్ చెప్పాలంటే చంద్రబాబుకి మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడు. ఓపెన్గా చెప్తున్నాను, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడికే ఇస్తాడు అపాయింట్మెంట్. అందుకే డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తే అప్పుడు మరి అసలు అపాయింట్మెంట్ ఉండదుగా. అది అంటే మరి లాస్ట్ వరకు కూటమిలో భాగంగా 15 ఏళ్ళు కలిసి ఉందాం అనుకున్న మాటలు నెరవేరుతాయా? వచ్చే 2027 జమిలీ ఎలక్షన్స్ ఓకే అయితే వీళ్ళు ఎవరి గతులు చూసుకుంటారా కూటమిలో భాగంగా ఉన్నవాడు? యాక్చువల్ చెప్పాలంటే 1.5 year మీరు నెక్స్ట్ ఎలక్షన్ దాకా అవసరం లేదు. మ్యాక్సిమం 1.5 year తర్వాత ఎవరి కాళ్ళు చీలిపోతారు. ఎందుకంటే చంద్రబాబు వాళ్ళ మామకి ఎంత మోసం చేసి పక్కన కూర్చుని ఎంత మోసం చేశాడో అది జనాలకు తెలుసు. మరి అలాంటాడు పవన్ కళ్యాణ్ మోసం చేయడా? అది సో కూటమిలో మరి నెక్స్ట్ ఇంత అనుభవం ఉన్న వ్యక్తికి సీఎం పదవి ఇవ్వాలి బరిలో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారికా లోకేష్ గారికా? జగన్మోహన్ రెడ్డి తర్వాత నాకు తెలిసి లోకేష్కి ఇస్తామండి, ఇంకెవరికి ఇవ్వం. మరి పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళు ఉన్నారు కదా వీళ్ళతో ప్రతిపక్షంలో కూడా, మరి అప్పటి నుంచి చూసుకుంటాం. ఏమండి, ఇప్పుడు చిన్న డౌట్, ఒక మాట అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని రోడ్ షోలు చేసినప్పుడు చంద్రబాబుని ఎన్ని బూతులు తిట్టాడు, టీడీపీని ఎన్ని బూతులు తిట్టాడు, మరి ఇప్పుడు వెళ్ళి ఎందుకు కలిశాడు? అంటే ఆ రోజు అరెస్ట్ పర్వంలో ములాఖత్ చేసుకున్నాక మేము రోడ్డు మీదకి వచ్చి ప్రకటించాం మీతోనే ఉంటామని. అదే మీతో ఉంటాం, అక్కడ రోడ్ షోలో చెప్పిందండి జనాలతో ఉంటామని చెప్పాడు, పార్టీతో చంద్రబాబుతో ఉంటానని కాదు. కానీ వెళ్ళి ఎలా కలిశాడు చంద్రబాబుతో? అదండి రాజకీయం అంటే చేడది ఎవరికి అనకూడదు. కానీ ఒకటనియా, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదు ఇప్పటిదాకా. వాళ్ళు దోచుకున్నామా, లేదంటే నేను దిగిపోయిన తర్వాత వీడి మీద కేసులు వేసామా, లేదంటే వాడి మీద కేసులు వేసామా, ఇది తప్ప ఏ రాజకీయ నాయకుడు మన ఇంటి ఓట్లు అడుక్కోవడానికి ఇంటి దగ్గరికి వస్తారు కుక్కలాగా. కానీ మాకు అవసరమైనప్పుడు వదిలేండి, ఏ రాజకీయ నాయకుడు మాకు సాయం చేయడు, మా బతుకులు మాకే. ఎందుకంటే ఆడ ఓట్లు వేసేటప్పుడు ఒక 1000-500 ఇచ్చి పాడదెబ్బుతారు. 500 తీసుకుని 1000 తీసుకుని దానికోసం 5 సంవత్సరాలు వాడికి బానిసలో బతుకుతారు. ఏమవ్వదండి, అవ్వదు. దట్ ఈస్ ద అన్నెసెసరీ టాక్ యూ. అది వేస్ట్ అండి. ఎందుకంటే అప్పుడే కూడా ఉప ముఖ్యమంత్రిని మార్చే యోచనలో ఉన్నామంటున్నారు వీళ్ళు. మార్చే యోచన అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉన్న ఉప ముఖ్యమంత్రికి యాక్చువల్ నాలెడ్జ్ ఉంటే ఏమీ లేదు, రాజకీయ నాలెడ్జ్. బట్ ఆయనకి ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఆయన పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనతో మాట్లాడి అక్కడ డెసిషన్ తీసుకోండి. కావాలంటే అది మీరు, అంటే నేను తప్పుగా చెప్పట్లేదు,
మీరు అసెంబ్లీలో అడగండి. స్ట్రక్చర్ చెప్తున్నారు, అర్థమైంది కదా. మీరు అయితే ఒక విషయం ఏంటంటే నిన్న దావోస్ నుంచి తిరిగి రావడం, ఈ కంపెనీలు ఏమో కర్ణాటక తెలంగాణ వెళ్ళడం ఎంతవరకు సమంజసం అంటారు? మనకు వస్తాయా? అవి రావండి, రావు. చెప్పండి. అంటే ఏంటి ఆర్థికంగా మనకి ఇక్కడ ఏమి వెసులుబాటు లేక, లేకపోతే అంశాలు బాగోక, లేకపోతే అమరావతి పోలవరం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందని వాళ్ళు ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ ప్రభుత్వాలు వస్తే మళ్ళీ ఉండదేమోననే. అంటే యాక్చువల్ చెప్పాలంటే అండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ తిడుతుంది, ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ తిడుతుంది. బట్ ఏంటంటే అక్కడ జరిగేది ఏ ప్రొడ్యూస్ అంటూ ఏమి ఉండదు, ఏ పోలవరం అంటూ మనకి అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఆ అభివృద్ధి చెందాలంటే వీళ్ళ జేబులో డబ్బులు ఎవరు, మన పైనుంచి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ మనకు అప్రూవల్ చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ అంటూ అప్రూవల్ చేయదు, అది మోడీ ఉన్నంతకాలం. సో మరి ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు? మళ్ళీ అంధకారమేనంటారా, అభివృద్ధి వైపు వెళ్ళదంటారా? నాకు తెలిసి వెళ్ళదండి, అంధకారమే. రిటైర్ అయిన పోస్టులు ఎత్తలేదు, రోడ్లు బాగోలేదు, అన్ని గొయ్యలే. మరి గవర్నమెంట్ అప్పుడు అట్ట రేట్లు ఉన్నాయి, ఇప్పుడు అట్ట రేట్లు ఉన్నాయి. ఏమి రేట్లు ఏమి తగ్గల, ఒక్కొక్కటి ఒక రేటు తగ్గింది, ఒక్కొక్కటి పెరిగింది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ ఆలోచించుకొని అందరూ ప్రతి వాళ్ళు ఇంట్లో చదువుకొని ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పెడతారు. మరి ఆ రైల్వే బ్రిడ్జిల కింద రోడ్లు వేస్తలా మోడీ గారు, మరి అవి ఒకటి వేయాలి. ఆ బ్రిడ్జిల కింద నాడు జనం పడిపోతున్నారు బళ్ళు వేసుకొని. రోడ్లు ఎక్కడ గొయ్యలు పూర్తున్నారు కానీ పూర్తిగా రోడ్లు వేస్తలా. ఎర్రకట్ట కానీ ఇటు దేవినగర్ రోడ్డు కానీ అటు ఎక్కడికాడికి గొయ్యలు పూర్తున్నారు కానీ ఫ్రీ రోడ్డు వేస్తలా. మరి గవర్నమెంట్ మాసికలు వేసే వ్యవహారం ఉంది, ఆ మాసికలు వ్యవహారం మానేసి పూర్తిగా రోడ్లు వేయాలి. ప్రతి ఒక్కసాట మెయిన్ ఉద్యోగాలు వేయాలి. పేదల వాళ్ళు ఉద్యోగాలు చదువుకొని చాలామంది, నాకు అక్కర్లా ఉద్యోగాలు, నా పిల్లలకి అక్కర్లా, చాలామంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వేయిమనండి, వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమనండి. మోడీ గారు కూడా రైల్వేలు చిన్న లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దాంట్లో కూడా ఈ ప్రాజెక్టుకి 100 కోట్లు శాంక్షన్ చేశాను, ఆ రోడ్డుకి 50 కోట్లు శాంక్షన్ చేశాను. అయ్యా ముందులే వీళ్ళకి ఆకలి తీరకోకుండా నువ్వు 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేసి ఎవరికి పెడతావు? ఈ సంక్షేమ పథకాలు కూడా చాలా లేట్ అవుతుంది. సంక్షేమ పథకాలు కూడా లేటు. ఇవాళ ఉల్లిపాయలు 50 రూపాయలు, నూనె పెరిగింది, పప్పులు పెరిగినాయి, ఉప్పులు పెరిగినాయి. అప్పుడేమో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే విమర్శించారు, ఇప్పుడు అదే పక్కిలో నడుస్తుంది. ఇప్పుడేం బాగోనే నీట్గా తేటగా ఏమి లేదు. కంపెనీల కోసం ఏది ఫారినర్లు వచ్చారు సార్, అక్కడ వాళ్ళు రావంటున్నారు సార్. ఎందుకని? తెలంగాణ వెళ్తున్నారు, కర్ణాటక వెళ్తున్నారు. రావంటే ఇక్కడ స్థలాలు ఇవ్వాలి, గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలి. దాని మీద వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళ సర్కిల్ ఎట్టుందో చూసుకొని వాళ్ళు అందుబాటులో ఉంటే అన్ని సదుపాయాలు ఉంటే వాళ్ళు వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? డిప్యూటీ సీఎంని మార్చే ఆలోచన నిన్నటితో తెరపడినప్పటికీ అంతర్గతం అదే అంటున్నారు. లేదు, మార్చరు. డిప్యూటీ సీఎం మార్చరు, ఎందుకంటే నాయుడు వర్గం ఉంది వాళ్ళకి. ఆ నాయుడు వర్గం మీద వాళ్ళు మార్చరు. డిప్యూటీ సీఎం ఆయనే ఉంటాడు, ఎవరు మార్చరు. ఆయన కనుక తప్పుకుంటే వచ్చే సీఎం బరిలో ఆయన లేకపోతే వేరే ఆయన అంటున్నారుగా. వేరే సంగతి మనకు తెలియదు కానీ ఆయన్ని మార్చరు. ఆయన మట్టికి పవన్ కళ్యాణ్ మట్టికి ఉంచుతారు, ఆయన మార్చరు. ఎందుకంటే నాయుడు వర్గం ఉంది కదా, వాళ్ళు రెవల్యూషన్ లేపుతారు. వీళ్ళు ఫిబ్రవరి నుంచి పాదయాత్ర అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా అనిపిస్తుంది? చేయాలి మరి, ఎవడి బాధ ఆడు చెప్పుకోవాలి కదా. ఎవడి బాధ ఆడు చెప్పుకోకుండా మరి ఎట్ట తెలుసు జనానికి? మరి ఒకటండి, అప్పుడు చంద్రబాబు కూడాను వైఎస్ పాలన ఏం బాగాలేదన్న. రోడ్లు నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నా కదా, నేను గుంటూరు, నేను మా తెనాలి నుంచి నేను కోదాడు దాకా వెళ్తాను, మన బోర్డర్ దాకా వెళ్తాను. రోడ్లు ఆడ అతుకులేసి ఒక పల్లెటూరులో చూసుకున్నా కానీ అతుకులు పూల్తు రోడ్లు అనేది ఇట్లా ఏంది. అంతెందుకండి, అందులో కేసులు ఎక్కువ రాస్తున్నారు అంటున్నారు గత నెల రోజుల నుంచి. కేసులు రాస్తున్నారు, ఆటోలకు రాస్తున్నారు, మామూలు ప్రైవేట్ బస్సులకు రాస్తున్నారు, ప్రతి ఒక్క వాహనాలకు రాస్తున్నారు కేసులు అనేది. ఏంది పాలన అనేది ఏం బాగాల. కంపెనీల కోసం వెళ్ళొచ్చారు. సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6లో ఏం నిర్వహించాడు? ఒక్క మాట చెప్పండి. నేను పూర్తిగా చంద్రబాబుని అడుగుతున్నా, మీ ద్వారా మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా చంద్రబాబుని. ఈయన ఏమన్నాడంటే క్లారిటీగా, అసెంబ్లీలో మేము ఎన్నో హామీలు ఇస్తాం, అవన్నీ నెరవేరుస్తామా, ప్రజలు పిచ్చోళ్ళు అంటున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. సూపర్ 6 అనేది ఇప్పుడు గ్యాస్ బండ ప్రతి ఒక్క ఓటు ఉన్న ప్రతి ఒక్కడికి అరుదే అని చెప్పాడు అప్పుడు. ఆ రోజున నువ్వు గ్యాస్ బండ ఎవరికో దీపం ఉన్న అప్పుడు చంద్రబాబు అప్పుడు దీపం పథకం పెట్టినప్పుడు ఆ పథకంలో ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు. వీళ్ళోళ్ళు పేదోళ్ళు పోతున్నారు. ఏంది
ఇది తల్లికి వందనం అన్నాడు, ఇంతవరకు లేదు తల్లికి వందనం. మే అంటున్నారు, మేలో కూడా అయ్యే ఛాన్స్ లేదు. అదే ఛాన్సే లేదు అసలే. ఏంది ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నుంచి ప్రశ్నిస్తానంటున్నారు ఇట్లన్నిటిపై. చంద్రబాబు జగన్ ప్రభుత్వం, మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిందండి. ఏంది జగన్ ప్రభుత్వం వచ్చి మా పేదలకి మొత్తం నాకు ఇళ్ల స్థలం వచ్చింది. నాకు ఇళ్ల స్థలం ఇల్లు కట్టేవాడు మా జగన్ రెడ్డి. ఏంది ఆయన ప్రభుత్వమే బాగుండేది. అది ఏం చేయలేక అప్పులు చేసి వెళ్ళిపోయాడని చెబుతున్నారు. అప్పులు ఇల్లు చేసి ఇప్పుడు 2,4 కోట్లు నూగే, మళ్ళీ 2,4 కోట్లు ఈ కేసు మొత్తం ఇది చేసుకుని మళ్ళీ ఈయన ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మోడీ ఇచ్చాడు కదా 2 లక్షల కోట్లు, అవి కానీ నూగుతారు, ఏం ఉండదు. అది అసలు వీళ్ళు చెప్పినవన్నీ చేయగలరా? ఉప ముఖ్యమంత్రిని మారుస్తారంట. ఉప ముఖ్యమంత్రి మారుతాం కాదు, ఇప్పుడు కొడుకు సీఎం చూద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు కొడుకుని లోకేష్ని సీఎం ఈయన తప్పుకొని ఇప్పుడు అందుకని దేశాలు వెళ్తాడు ఆయన చంద్రబాబు. నిన్న నమ్ముతారా ఆయన్ని? తప్పుకుంటే నమ్ముతారా? నమ్మడు. ఆయనకు అనుభవం ఉందా? కొడుకు అనుభవం? కొడుకు అనుభవం ఉంది, ఈయనకి అనుభవం లేదు అసలే. చంద్రబాబు కానీ లేనప్పుడు కొడుకు ఏముండిద్ది? అంటే అన్ని కళ్ళబోలు కబుర్లు వీళ్ళు అందరూ. ఇవన్నీ అంతే. అది ఏళ్ళ పాలకీలు మన తెలియగలనే ఏదో 400-500 కంపెనీలు పెట్టారనుకోండి, చదువుకున్న పిల్లకాయలు అందరూ ఉద్యోగాలు వస్తాయి. మన చదువుకున్న పిల్లలు ఎక్కడో అమెరికా వెళ్ళి వాళ్ళు పాలేరు పని చేయక్కర్లా. 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, ఓటు తగ్గామని కాదు. ఈ 100 కంపెనీలు 200 కంపెనీలు పెట్టారా, ముఖ్యమంత్రి గారని తండ్రి లాంటాడు. ఏ ముఖ్యమంత్రి అయినా తండ్రి లాంటాడు. ఒక 100-200 కంపెనీలు చదువుకున్న పిల్లలు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. 37 సంవత్సరాలు అమ్మలు స్కూల్ పిల్లలతో ఇలా నేను. మరి రైతులకు కానివ్వండి, కార్మికులకి ఏదైనా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుందా? ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే కార్మికులు ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారు. 100 కంపెనీలు పెట్టారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న శుభ్రంగా 5,000 నోట్లే వెళ్తాయి. తల్లిదండ్రికి నాలాగా రుచబడి తొక్కర్లా. ప్రజలు నా పిల్ల ఉద్యోగం వస్తే నేను రుచబడి తొక్కుతానా? ఏదైతే ముఖ్యమంత్రి గారు తండ్రి లాంటాడు. తండ్రి 4 రోజులు ఒక రకంగా చూస్తలేదు. అంతే ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ. మరి ఇప్పుడు ఈ ఉద్యోగ కల్పన కోసం ఫారెన్ వెళ్ళి వచ్చారు వీళ్ళంతా. కంపెనీలు అయితే కనుక కర్ణాటకను తెలంగాణ తనుకుపోయింది, మనకు రావాలంటే అమరావతి పోలవరం అవ్వాలంటున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అందరూ కలిసిమెలిసి పనిచేస్తే, వాడిపోయిన రావని గెలిచిన రావని కలిసిమెలిసి పనిచేస్తే మన ఆంధ్ర బాగుపడుతుంది. ఒకరి మీద పిచ్చిలు చెప్పుకుని ఆడు చేసేది కాదు. ఓడిపోయినోడైనా గెలిచినోడైనా ఒక మాట మీద ఉండి చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది. మన పిల్లకాయలు ఎక్కడ వెళ్ళి పాలేరు పనులు చేయక్కర్లా. ఆంధ్ర ఏ క్లాస్గా ఉంటుంది. ఆంధ్ర రోడ్ల వ్యవస్థ కానివ్వండి, నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది 7 నెలలు? ఏంటి కరెంట్ ఛార్జ్ అంటే అది పెరిగినంట్లో ఉంటుంది. కొంతమంది పిరిగి ఇస్తారు, ఓసీలు ఉన్నారు, లేని వాళ్ళు లేరా? నేను ఇష్టపడి దొక్కుతున్నా. 37 సంవత్సరాలు అమ్మని స్కూల్ పిల్లల దోలే. ఇవన్నీగా చూడాల్సింది. సంక్షేమ పథకాలు ఎంతవరకు అవసరం అవుతాయి? నిజమైన అర్హులకి ఇవ్వచ్చు అంటారు. అందరికి ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి, కొడుకులు తల్లిదండ్రులు హాయిగా తింటారు. ఎవడో 10,000 ఇచ్చాడు, 5,000 ఇచ్చాడు, ఓటుకు 10,000 దిగామని కాదు. కంపెనీలు పెడితే అందరికి ఉద్యోగాలు వస్తాయి.